అనుమతించడం లేదట. అఘోరిని జైల్లో నుంచి తిరిగి వెనక్కి పంపించారట. ప్రస్తుతం అఘోరి జైలు నుంచి బయటకు వచ్చేసింది. అఘోరి అలియాస్ శ్రీనివాస్ గా చేపడుతున్నటువంటి వారిని అరెస్ట్ చేశారు. తర్వాత శ్రీనివాస్ ని జైలుకు తరలించారు. సంగారెడ్డి కంది జైలు తరలించారు. కానీ సంగారెడ్డి జైలు అధికారులు షాక్ ఇచ్చారు. ఆడ మొగ అని తెలియకుండా ఏ బ్యారెక్ లో ఉంచలేమంటూ కూడా అధికారులు తిప్పి వెనక్కి పంపినట్టు తెలుస్తోంది. అఘోరిని తిరిగి సంగారెడ్డి సెంట్రల్ జైలు అధికారులు వెనక్కి పంపించారు. లింగ నిర్ధారణ జరిగితే గానీ ఇక్కడ ఉంచుకోలేమని చెప్తున్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇప్పటికే అఘోరికి లింగ నిర్ధారణ పరీక్షలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. పరీక్ష అనంతరం చెంచల్ కూడా జైలుకు తరలించే అవకాశం కనబడుతోంది. చీటింగ్ కేసు నేపథ్యంలోని అఘోరిని నార్సింగి పోలీసు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కోర్టుకు తరలించారు. వైద్య పరీక్షల తదనంతరం కోర్టుకు తరలించారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించినట్టు తెలుస్తోంది. కానీ అక్కడ అధికారులు తనను అనుమతించలేదు. తనకు సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ చేయాలి, తను ఏ జెండర్కి సంబంధించిన వ్యక్తి అని తెలిసిన తర్వాతనే దానికి పూర్తి స్థాయిలో అనుమతిస్తామని చెప్పి జైలు అధికారులు వెనక్కి పంపడంతో తిరిగి న్యాయమూర్తి ఆదేశాల మేరకు మరోసారి తనపైన లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఒకసారి మనం గతంలోనే ఆర్టీవీ చెప్పుకొచ్చింది. అసలు అఘోరి జెండర్ ఏంటి, అఘోరిని ఏ రకంగా పిలవాలి? తనంతట తాను నేను మహిళ అని చెప్తున్నప్పటికీ మహిళగా సంపూర్ణంగా మనం చూడలేము ఇక్కడ. ఎందుకంటే తనకు కూర్చున్నటువంటి ఒక మెడికల్ సర్టిఫికేషన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ మెడికల్ సర్టిఫికేషన్ ఆధారితంగా హిజ్రా ఆర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాదు అని అందులో మెన్షన్ చేసి ఉంది. అఘోరి శ్రీనివాస్ గతంలో అబ్బాయిగా ఉన్నాడు కాబట్టి తాను సంపూర్ణంగా మహిళగా మనం చెప్పలేం. ఇక్కడ చూడండి, ఒకసారి పీసీఆర్ హోల్డ్ చేయండి. ఇక్కడ చూడండి సర్టిఫికేట్, ఒకసారి సర్టిఫికేట్ని హోల్డ్ చేయండి పీసీఆర్. ఆ సర్టిఫికేట్లో చూస్తుంటే జస్ట్ ఇక్కడ చూడండి, షీఈ్ హెన్స్ హీ డస్ నాట్ బిలాంగ్ టు హిజ్రా ఆర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అని ఉంది. యాజ్ పర్ బండారి హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ప్రకారంగా హెన్స్ హీ డస్ నాట్ బిలాంగ్ టు ట్రాన్స్జెండర్ ఆర్ హిజ్రా కమ్యూనిటీ, అంటే ఆయన ట్రాన్స్జెండర్ లేదా హిజ్రా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాదు. మగవాడిగా ఆయన రూపకారం చూస్తే మగవాడిగా లేడు. అలా అని చెప్పి మనం పూర్తిగా మహిళగా భావించలేం. మనకున్నటువంటి ఈ జెండర్లో మేల్ ఫీమేల్ అదర్ మాత్రమే ఉంటుంది. దాంట్లో అదర్ ఇన్ ద సెన్స్ ట్రాన్స్జెండర్ లేదా హిజ్రా కమ్యూనిటీ అని. మరి ఇంతకీ ఇక్కడ అఘోరి శ్రీనివాస్ ఏ జెండర్గా చూడాలనేది పోలీసులకు అందించడం లేరు. ఆయన మగవాడిగా చూడాలా, మగవాడిలా చూడాలనుకుంటే ఆయన రూపకారం, ఆయన ఆయన బాడీ మొత్తం కూడా మహిళగా కనబడుతోంది. పోనీ మహిళగా చూద్దామంటే గతంలో మగవాడిగా ఉన్నాడు కాబట్టి పూర్తిగా మనం మహిళగా చూడలేము. పోనీ ఒక ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా చూద్దామంటే ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాదు అని చెప్పి చాలా క్లియర్గా మెడికల్ సర్టిఫికేషన్ ఉంది. ఇంతకీ అఘోరి జెండర్ ఏంటి అర్థం కాక సంగారెడ్డి జైలు అధికారులు తల్లు పట్టుకొని వెనక్కి పంపించారు. ప్రస్తుతం మరోసారి న్యాయమూర్తి ఆదేశాల మేరకు లింగ నిర్ధారణ కొనసాగుతోంది. లింగ నిర్ధారణ పరీక్షలు తదనంతరం తిరిగి మళ్ళీ చెంచల్ కూడా జైలు తరలించే అవకాశం ఉంది. ఇక్కడ సమస్య వచ్చిందల్లా ఒకటే, అఘోరిని అరెస్ట్ చేశారు, అఘోరిని వైద్య పరీక్ష తరలించారు. వైద్య పరీక్ష అంతా సక్రమంగా పూర్తయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించింది. అఘోరి శ్రీనివాస్ జైలు వరకు వెళ్ళారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అసలు సమస్య ఎదురైంది. తనని మగవాళ్ళు ఉన్న బ్యారక్లో ఉంచాలా, ఆడవాళ్ళు ఉన్న బ్యారక్లో ఉంచారా? ఆడవాళ్ళు ఉన్న బ్యారక్లో ఉంచుదామంటే ఆయన పూర్తిగా మహిళ అయితే కాదు. మగవాళ్ళు ఉన్నటువంటి బ్యారక్లో ఉంచుదామంటే నా రూపకారం చూస్తుంటే ఒక మనం మగవారిలా చూడలేము. అటువంటి విషయంలో ఆయన పైన ఒక్కసారిగా క్వశ్చన్ రైజ్ అయింది. ఏకంగా అటు జైలు అధికారులే కాదు, చాలా రోజుల నుంచి కూడా క్వశ్చన్ రైజ్ అవుతున్నామని. కానీ జైలు అధికారులకు ఏకంగా ఇది తలపట్టుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? అఘోరిని జైలు అధికారి వెనక్కి తిప్పుడు పంపడం వెనక ఇక్కడ చాలా క్లియర్గా జెండర్ అనేది కనబడుతోంది. కాబట్టి అఘోరి విషయంలో ఆయన మగవాళ్ళ బ్యారక్లో వేయాలా, ఆడవాళ్ళ మహిళలు ఉన్నటువంటి బ్యారక్లో వేయాలా, మహిళా ఖైదీలు ఉండే బ్యారక్లో వేయాలనేది ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో అక్కడ లింగ నిర్ధారణ పరీక్ష కొనసాగుతున్న ఆ తర్వాత తిరిగి చెంచల్ కూడా జైలు తరలించే అవకాశం కనబడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఒకసారి శిల్పాలను తీసుకునే ముందు ఒకసారి అఘోరి ఏం మాట్లాడింది, ఈరోజు పోలీసుల సమక్షంలో నుండి మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో ఏం మాట్లాడిందో చూద్దాం. వారికి సహకరిస్తున్నాను, పోలీసు వారికి సహకరిస్తున్నాను. చట్టం తన పని తాను చేర్చుకుంటూ పోతుంటుంది, నేను వాళ్ళకి సహకరిస్తున్నాను. కోర్టు వారికి సహకరిస్తున్నాను, పోలీసు వారికి సహకరిస్తున్నాను. చట్టం తన పని తాను చేర్చుకుంటూ పోతుంటుంది, నేను వాళ్ళకి సహకరిస్తున్నాను. రైట్. సో ప్రస్తుతం చట్టానికి సహకరిస్తున్నాను, కోర్టు పరిధిలో ఉంది, పోలీసులు సహకరిస్తున్నాను అని చెప్పి అఘోరి చెప్తోంది. ఎక్కడ చూసినా కూడా అఘోరి గురించి హైటెన్షన్ స్టార్ట్ అయింది. మళ్ళీ అఘోరి గురించి మరో కొత్త చర్చ ప్రారంభమైంది. అఘోరి జెండర్ ఏంటి అంటూ కూడా ఏకంగా పోలీసు తలపట్టుకున్న పరిస్థితి కనబడుతోంది. శిల్ప ఏంటి ఇప్పుడు అఘోరిని జైలు దాకా పంపించారు, కానీ జైల్లో నుంచి తిరిగి అధికారులు వెనక్కి పంపించడం తెలుస్తోంది. అఘోరిని లోపలికి అనుమతించలేరు, తనని ఏ బ్యారెక్లో వేయాలో అర్థం కాని పరిస్థితి అంటూ తెలుస్తోంది. సో ప్రస్తుతం మరోసారి తనకి లింగ నిర్ధారణ పరీక్షల నిమిత్తం న్యాయమూర్తి ఆదేశాలతో జరుగుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సో మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ముఖ్యంగా తనని ఎటువంటి టెస్ట్ల నిమిత్తం తరలించారు, టెస్ట్లు ఎక్కడ చేస్తున్నారు, తర్వాత ఏం జరగబోతోంది?
అగోరి ఆలియాస్ శ్రీనివాస్ ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నాక చీటింగ్ కేసు నమోదైంది. అనంతరం అరెస్ట్ చేసి ఒకవైపు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో 14 days రిమాండ్ విధించిన అనంతరం సంగారెడ్డి కంది సబ్ జైలుకు తరలించాక ఇది మొత్తం ఒక ఎత్తు అయితే జైలుకు తరలించాక మరో ఎత్తైంది. అక్కడ అగోరి ఒక హంగామా సృష్టించింది. ముఖ్యంగా నాతో పాటు వర్షం ఉంచాలంటూ అక్కడ గోల చేసినట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. అక్కడ అరుపులు కేకలతో అక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా ఒక్కసారి షాక్ గురి చేసింది. ఇంకోటి ఈ రోజు వైద్య పరీక్ష నిర్వహించారు. వైద్య పరీక్షల్లో తన జెండర్ ని ఫీమేల్ ట్రాన్స్జెండర్ గా అక్కడ వైద్యులు మెన్షన్ చేశారు. సో జైలుకు వెళ్ళాక ఇక్కడ సంగారెడ్డి కంది జైల్లో మేల్ బ్యారెక్ అదేవిధంగా ఫీమేల్ బ్యారెక్ ఉన్నది. సో తను పూర్తిగా ఇక్కడ మేల్ కాలేదు, ఫీమేల్ కాకపోవడంతో ఫీమేల్ ట్రాన్స్జెండర్ అని పేర్కొన్నారు.